ఎలా ఉన్నా పాపంలో విశ్వాసి పడిపోతే మొట్టమొదటిగా అతిశయించేది, ఆనందించేది, గంతులు వేసేది సాతాను. ఆ సమయంలో దుఃఖపడేది ఎవరో తెలుసా? దేవుడే. దేవుని దుఃఖ పెట్టాలనుకుంటున్నావా? దేవుని డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని ముఖంలో చిరునవ్వుని చూడాలని ఆశపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిదినము ఒకవైపు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మనల్ని బలపరచాలని, మనల్ని జయ జీవితంలో నడిపించాలని, అన్ని విషయాల్లో మనకు జయమివ్వాలని, శోధనలో మనం సహించడానికి, ఆయన కొరకు నిలబడడానికి శక్తినివ్వాలని ఒక ప్రక్క దేవుడు చూస్తూ ఉంటే, మరొక ప్రక్క అపవాది కాసుకొని ఉంటాడు. పాపంలో పడిపోవాలని, శోధనలో మనం చిక్కుకోవాలని, పాపంలో మనం జీవిస్తూ దేవునికి దూరం అవ్వాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని సంతోష పెడదామా లేక అపవాదిని సంతోష పెడదామా? సిగ్గుతో మన తలను దించుకొని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని డిసప్పాయింట్ చేద్దామా? లేక మన శత్రువు సిగ్గుపడినట్లుగా దేవుని కొరకు మనము నిలబడదామా?